భయాల చేత మనము పీడించబడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, మునిగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు కారణం లేని భయం అని దీనికి నేను ఆ మాట ఆ టైటిల్ పెట్టానంటే, నీ ఎదురుగా ఉన్నటువంటి యేసు ప్రభువు ఒకప్పుడు గాలిని గద్దించాడు, ఒకప్పుడు సముద్రాన్ని అడిచాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి చూపించాడు, మోగవారికి మాట ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడిచ్చాడు, చనిపోయిన వారిని సైతం మాట సెలవిచ్చి బ్రతికించాడు. హల్లెలూయా. ఇన్ని అద్భుతాలు చేసిన ప్రభువు నీ ముందున్నాడు. కానీ ముందున్న ప్రభువును నువ్వు చూడక గాలిని చూసి భయపడి మునిగిపోయే పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నా. మనలో చాలా రకాలైన భయాలు ఉన్నాయి. అనారోగ్యాలను గురించిన భయం, ఆర్థిక పరమైన ఇబ్బందులను గురించిన భయం, బిడ్డలను గురించిన భయం, మరి భవిష్యత్తును గురించిన భయం, ఇలాగ ఎన్నో రకాలైన భయాలు. నేను అంటాను, పేతురును పిలిచిన దేవుడు పేతురును విడిచిపెట్టలేదు. వారిని వెళ్ళమని చెప్పాడు, మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళమని చెప్పిన దేవుడు వారు ఆందోళన చెందుతూ గాలికి ఎదురుపడి వారు నావ నడిపించలేక ముందుకు సాగలేని పరిస్థితుల్లో వారు వెళ్ళారులే, వాళ్ళు ఏదో ఒక రకంగా జారతారులు అనుకోలేదు. వారిని పంపించిన దేవుడే వారిని ఆ సిచ్యువేషన్, ఆ కఠినమైన పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించడానికి వారి దగ్గరకు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చారు. గమనించండి, పిలిచింది ఆయన, ఎన్నుకున్నది ఆయన, పంపించింది ఆయన, నీళ్ల మీద నడిపించింది కూడా ఆయనే. కానీ ఆయన వైపు చూడక గాలిని చూచి భయపడుతున్న పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది ఆత్మీయ జీవితాలు ఇలాగనే ఉన్నాయి. వాళ్ళు ఎన్నుకున్న దేవుడు నమ్మదగిన వాడు, వాళ్ళు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. మనము మనవారము కాదు, మనము దేవుని వారు. మనము ఏర్పరచబడిన వారు, మనం పిలువబడిన వారు. మానవ జీవితంలో కొన్ని పరిస్థితులు కొంత వేదన, కొంత దుఃఖాన్ని, కొంత ఆందోళన కలిగించినవిగా ఉండొచ్చు. కానీ మన ముందున్న ప్రభువునే మనం చూడాలి తప్ప పక్క నుండి వీచే గాలిని మనము చూడకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అనేకమైన పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మన ముందు నిలిచిన ప్రభువును, మనల్ని ఎన్నుకున్న ప్రభువును, మనల్ని పిలిచిన ప్రభువును, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొత్త ప్రభువునే చూడాలి, ఆయన వైపే చూడాలి. దావీదు మాట్లాడుతూ ఒక మాట అంటాడు చూడండి, కీర్తన గ్రంథంలో దావీదు ఒక మాట అంటాడు. 56వ కీర్తన 11వ వచనం మీరు చదివినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన మాట ఉన్నది. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను ఎవరి యందు నమ్మిక ఉంచితే? నేను దేవుని యందు నమ్మిక ఉంచాను కాబట్టి నేను భయపడ్డాను. ఇంకొక మాట సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయము 25, 26 వచనం అంటాడు, అకస్మాత్తుగా భయము కలిగినను దుర్మార్గులు నశించిపోవుట నీవు చూచినప్పుడు నువ్వు భయపడద్దు. అకస్మాత్తుగా, అనుకోకుండా, సడన్ గా, ఊహించని రీతిలో, ఆలోచన కూడా అందని రీతిలో ఒకవేళ ఏదైనా భయం నేను చుట్టుముట్టిందా, భయపడద్దు. దుర్మార్గులు నీవు కళ్ళ ముందే నశించిపోతున్నప్పుడు వాళ్ళకి అలా జరిగింది కదా, మనకు కూడా జరుగుతుందేమో అనేటువంటి భయము అవసరం లేదు. ఎందుకంటే కింద అంటాడు, యెహోవా నీకు ఆధారము. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు ఎందుకు భయపడకూడదు? అకస్మాత్తుగా కలిగిన భయములకు నువ్వు ఎందుకు భయపడకూడదు? నీ కళ్ళ ముందే దుర్మార్గులు నశించిపోతున్నప్పుడు నువ్వు ఎందుకు భయపడకూడదంటే, నీకు మనుష్యులు కాదు ఆధారం, నీకు డబ్బు కాదు ఆధారం, నీ కులము కాదు ఆధారం.
ఒకవేళ నువ్వు కులాన్నో, మనుషులను, డబ్బునో, బంగారాన్నో, అధికారాన్నో, లోకాన్నో ఆధారం చేసుకుంటే నువ్వు భయపడే పరిస్థితులు వస్తాయేమో. మనకి ఎవరు ఆధారం? ఒక క్రైస్తవునికి ఎవరు ఆధారం? నిజమైన దేవుని బిడ్డకు ఎవరు ఆధారం? దేవుడే నీకు ఆధారం.